హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ పులుసు చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ టేస్ట్ ఉంది. అలాగే వైట్ రైస్లోకి వేడివేడిగా ఎగ్ పులుసు వేసుకొని ఉల్లిపాయతో నంచుకొని తింటే అబ్బా అదిరిపోయింది టేస్ట్ అయితే. అలాగే మీరు ఈ కర్రీని ఒకసారి ట్రై చేశారంటే మీరు ఇక వదిలిపెట్టరనమాట. కర్రీ మొత్తం మీరే తినేస్తారు. అంతే, పక్కన వాళ్ళకి కూడా ఉంచరు. అంత బాగుంటుంది. కానీ చేయటం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో చూసేసేయండి. అలాగే ఈ కర్రీ ఎవరు చేశారు ఏంటి అనేది కూడా అందులో ఉంటుంది. ఇక నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాను తింటూ ఆగకుండా. అలాగే ఈ ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, ఈ ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం. చందమామ కొంతమంది పక్కన పెట్టేస్తారు, అది అంత ఇష్టపడరు, మంచిది కాదు అన్నట్టు కూడా కొంతమంది పక్కన పెట్టేస్తారు. కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఫుల్ స్వాహా చేసేసాను. అంతేనండి. ఓకే, బాయ్.